పట్టపగలు నడి రోడ్డు పైన హైదరాబాద్ మహానగరం నడిబొడ్డులో అందరూ చూస్తుండగా ఒక చిన్నారి ప్రాణం బలైపోయింది. ఎవరు చేసిన తప్పిదం, ఎవరు చేసినటువంటి ఈ యొక్క పరిణామం అభంశుభం తెలియని ఆ చిన్నారి మెడకు చుట్టుకుంది. హైదరాబాద్ కూకట్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చైనా మాంజా ఓ చిన్నారి ప్రాణాన్ని తీసింది. ప్రభుత్వాలు, పోలీసులు చైనా మాంజాలు వినియోగించవద్దని ఎంత చెప్పినా, ఎంత మొత్తుకున్నా, దానిపై అవగాహన కల్పించినా కొందరి ఆనందానికి మరొకరు బలి కావాల్సి వస్తుంది. ఈ సంవత్సరం చాలామంది ఇప్పటికే దానివల్ల గాయపడ్డారు, చనిపోయారు. ఆ వార్తలు చూసాం. కానీ ఈరోజు మరొక దీనమైనటువంటి పరిస్థితి. సరదాగా తండ్రితో బైక్పై వెళ్తున్న చిన్నారి చైనా మాంజాకు ప్రాణాలు కోల్పోయింది. తండ్రి కళ్ళ ముందే ఇదంతా జరిగింది. తండ్రి చేతుల్లోనే ఆ కూతురు కన్ను మూసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. కేపీహెచ్పి కాలనీలోని ఓ నగల దుకాణానికి వెళ్దామని అనుకొని ఇంటి నుంచి తండ్రి, కూతురు, అదేవిధంగా వాళ్ళ అమ్మ కూడా ముగ్గురు కలిసి బయలుదేరారు. రీసెంట్గానే ఇల్లు కొనుక్కున్నారంట. సరిగ్గా కూకట్పల్లి మెయిన్ రోడ్డు వరకు వచ్చారు వాళ్ళు బైక్ మీద. సరదాగా అలా వెళ్తుంటే జ్యువెలరీ షాప్కి కూడా వెళ్దామనుకొని యూటర్న్ తీసుకుంటుండగా రోడ్డు మీద వారికేం తెలుసు ఇలా మృత్యువు వెంటాడుతుందని, ఎవరో చేసినటువంటి పాపానికి వారి పాప బలైపోతుందని. అలా బైక్ మీద వెళ్తుండగా ముందు కూర్చోబెట్టుకున్నారు బైక్ని. వెనుక తండ్రి తోలుతున్నాడు, ఆ వెనుక ఆ పాప మదర్ కూడా కూర్చుంది. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు కొనసాగుతుంది వారి ప్రయాణం. కాసేపట్లో ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళి వారికి కావాల్సిన వస్తువులు తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నారు. ఇంటికి సంబంధించినటువంటి ఇంటీరియల్స్ కూడా వారు కొనడానికి బయటకు వచ్చారు, అందరు కలిసి, ముగ్గురు కలిసి. కానీ ఆ పాప గొంతుకు చైనా మాంజా చిక్కుకుంది రోడ్డు మీద వెళ్తుండగా. ఏం జరిగిందో అర్థం కాలేదు ఆ తండ్రికి. కాసేపు బైక్ మీద అలా వెళ్తుండగా, ముందుకు వెళ్తుండగా సడన్గా పాప ఒక్కసారిగా కేకలు వేయడం, ఏడవడం మొదలు పెట్టేసింది. తండ్రికి ఏంటో అర్థం కాక వెంటనే బైక్ సైడ్కి ఆపేశాడు క్షణాల్లో. వెంటనే చూసేసరికి అప్పటికే గొంతుకు మాంజా చుట్టుకోవడం ఒక్కసారిగా కనిపించింది. అప్పటికి 2 అంగుళాల లోతు ఆ మాంజా ఆ పాప గొంతులోకి బిగుసుకుపోయి కట్ అయిపోయింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒక్కసారిగా బిగ్గరగా తండ్రి అరవడంతో పక్కన చూసేవారందరూ కూడా గమనించి అక్కడికి చేరుకున్నారు, చుట్టుముట్టారు. కానీ ఆ పాపకు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ పాప మెడకంతా 2 అంగుళాల లోపు ఆ మాంజా కోసుకొని లోపలికి తెగిపోయింది. వెంటనే ఆ రక్తస్రావం అవుతున్న సందర్భంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రికి పరుగున తండ్రి ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయాడు. నా పాపను బ్రతికించుకోవాలి, తీవ్రమైనటువంటి రక్తస్రావం వస్తుంది అంటూ కూడా కన్నీళ్ళ నుంచి దిగమింగుకుంటూ, కళ్ళల్లో నుంచి వస్తున్నటువంటి ఆ రక్త కన్నీరుని దిగమింగుకుంటూ హాస్పిటల్కు బయలుదేరాడు ఆ తండ్రి. కానీ ఈ ఘటన పైన అప్పటికే పాపను చూసినటువంటి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు. ఘటన పైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పటి వరకు తనతో ముద్దుగా మాట్లాడిన తన కూతురు బైక్ పైన తన ముందు కూర్చొని ముచ్చట్లు చెప్తూ కొనసాగినటువంటి ప్రయాణం క్షణాలలో మూగబోయిందని తెలుసుకున్నటువంటి ఆ తండ్రి విలపిస్తున్నటువంటి తీరు ఇప్పుడు వర్ణనాతీతం. ఆయన చేతుల్లోనే నొప్పి అంటూ విలవిల్లాడుతూ ఆ చిన్నారి చూస్తున్నటువంటి తండ్రి ఏం చేయాలో, ఎలా బతికించుకోవాలో తెలియక ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఏ చేతులతో రోజు ఆడిపించేవాడో, ఏ చేతులతో రోజు ఆ కూతురును పూర్తిగా అల్లారు ముద్దుగా గోరుముద్దలు తినిపిస్తూ ముచ్చటించేవాడో, ఇప్పుడు అదే చేతులతో ఆ మూగబోయినటువంటి ఆ పాప మృత్యువుని చేతిలో పట్టుకొని ఎంత గుండెలు అవసెలా అక్కడ రోధించాడో ఒకసారి ఆలోచించండి. సంక్రాంతి టైంలో కొందరు యువకులు, పిల్లలు సరదాగా ఎగరవేసేటువంటి పతంగులు ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. అభం శుభం తెలియని ఇలాంటి కుటుంబాల మీదకి పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. పతంగులు ఎగరవేయడానికి కొందరు వ్యక్తులు సాధారణ దారాలు కాకుండా గట్టిగా ఉండేటువంటి ఈ మాంజాలను వాడడంతో ఈ ప్రమాదం నెలకొంటుంది. ఈ మాంజాల కారణంగా చైనా మాంజాలు, చైనా అంటేనే మనకు ఒక నెగిటివ్ వైబ్రేషన్, అలాంటిది ఆ చైనా మాంజాలను వాడద్దు అని మొత్తుకున్నా వినకుండా ఇలా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మొన్న నేను ఆఫీస్కి వస్తుంటే కూడా ఫ్లైఓవర్ దగ్గర ఒక దారం ఇలానే థ్రెడ్ అడ్డపడినటువంటి పరిస్థితి. కొంత స్లోగా వెళ్ళి చూసి దాన్ని పక్కకి తీసాం కాబట్టి సరిపోయింది. ఎంత మొత్తుకుంటే, ఎంత చెప్తే మారుతారు జనాలు. బైక్పై వెళ్తే ప్రమాదాలు, రోడ్డు మీదకి వెళ్తే భయాందోళనలు, ప్రయాణాలు చేయాలంటేనే భయపడేటువంటి పరిస్థితి నగరంలో. ఇంత దారుణంగా చైనా మాంజాల వినియోగం. ఒకరిద్దరు తుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు దీంట్లో. కానీ ఇవాళ ఆ చిన్నారి నిష్క్రియ ధైర్య ఆ మాంజాకు బలైపోయింది. ప్రభుత్వాల అధికారులు ఎన్ని అవగాహనలు కల్పించి ఎన్ని చర్యలు తీసుకున్నారు,
ఏదో ఒక చోట చైనా మాంజాలు ప్రజలను ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. చైనా మాంజాలు వినియోగిస్తున్న వారికి ఇదే మా ప్రశ్న. ఇవాళ కుక్కటపల్లిలో జరిగిన ఈ ఘటన మీ కుటుంబంలో జరిగితే ఈ చైనా మాంజాలు వాడేటువంటి పిల్లలారా ఒకసారి వినండి. యువకులారా, ఈ యొక్క పరిణామం మీ కుటుంబంలో మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకో మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకో జరిగి వారు ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఆ పరిణామం వేరే కుటుంబంలో జరిగింది కదా. క్షణికావేశం కోసం మీరు ఎగరవేసినటువంటి చైనా మాంజా పతంగి మీ కుటుంబంలో ఎవరైనా బలి తీసుకుంటూ ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. సంతోషం కోసం పతంగులు ఎగిరేసుకోవడం తప్పు కాదు, కానీ ప్రాణాల మీదకు తెస్తున్న ఈ చైనా మాంజాలను వినియోగించడం తప్పు 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 అని చెప్తున్నా మొత్తుకుంటున్నా కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా కొంతమంది విచ్చలవిడిగా ఇలాంటి పరిణామాలకు దిగుతుండడం. ఎక్కడో ఏదో ప్రాంతాల్లో ఎగిరేసినటువంటి ఈ పతంగి అది కిలోమీటర్ల దూరం ఎగురుకుంటూ వెళ్ళి ఆ థ్రెడ్గా ఎక్కడో రోడ్డు మీద పడుతుంది. అది ఎవరు ఎగిరేస్తారో కూడా తెలియదు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ విచ్చలవిడితనం ఇప్పుడు ఈ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వీడియో చూసిన తర్వాతనైనా చైనా మాంజాతో పతంగి ఎగరవేసే వ్యక్తులు ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఎగరవేస్తే కూడా మారం చేయండి, వారిని పూర్తిగా ఎగరవేయకుండా అడ్డుపడండి. అవసరమైతే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఇంత ఆవేదనతో చెప్తున్నటువంటి పరిస్థితి. చిన్న క్షణికావేశం, ఈ సంతోషం కోసం అసలు పతంగులు ఎగరేయకపోతే వచ్చే నష్టం ఏంటి? అసలు మన కొంపలు ముంచుకుపోతాయా? తిండి కడుపులకు ఆనదా? చదువు రాదా? ఎందుకు పతంగులు ఎగరవేయాలి? ఎగరవేశారు ఒకే క్షణిక ఆనందం కోసం. ఎందుకు మాంజాలు? అవతల వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా ఎందుకు? ఒక రకంగా హత్యలు చేస్తున్నారు తెలిసి తెలియక. ఏదేమైనా కుక్కడపల్లిలో జరిగినటువంటి దారుణ ఘటన అయితే తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.